ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీ అందరిని బట్టి కూడా మరి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ దేవుని దీవెనలు ఆశీస్సులు మీకు మీ కుటుంబాల మీద నిలిచి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు. అలాగే తిండి లేకుండా, ఆహారం లేకుండా ఎంతోమంది రోడ్ల మీద, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కనబడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన మారణాత ఫుల్ గాస్పెల్ ప్రేయర్ హౌస్ నుంచి ఈ మారణాత ఫుల్ గాస్పెల్ ట్రస్ట్ ద్వారా దాదాపు మనము గత నెల అనగా ఏప్రిల్ నెలలో ఒక 600 కేజీలు బియ్యం, అలాగే కూరగాయలు, ఇతర సామాగ్రి కొంతమందికి మనము సహకరించడం అనేటువంటిది జరిగింది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప కృప. ఇక్కడ నేను 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామంది దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ కార్యక్రమాలు ఎలాగో చేస్తూ ఉన్నప్పుడు నేను వారికి ఒక కొటేషన్ పంపిస్తూ ఉన్నాను. ఏంటంటే, మాటలు చెప్పడం చాలామందికి ఈజీ. అవునండి, ఎదుటోడికి సహకరించాలి, సహాయం చేయాలి, అయ్యో పాపం వాళ్ళు ఎలా బ్రతుకుతారో అని నోటి మాటలతో మనం మాట్లాడడం ఈజీ. కానీ చేతలలో దాన్ని తీసుకుని రాగలిగినప్పుడు దాని ఫలితము చాలా చక్కగా ఉంటుంది. అది గత నెలలో మేము చూడడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ వాళ్ళలో కొంతమంది కృతజ్ఞతగా మనతో కాంటాక్ట్లో ఉంటూ మధ్య మధ్యలో సహకారం కోసం అడుగుతున్నటువంటి వారు లేకపోలేదు. కనుక దేవుని బిడ్డలుగా మనము విశ్వాసం అనేటువంటిది క్రియల ద్వారా జరిగించేటువంటి కార్యమని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి రీతిగా మనం నోటి మాటతో ప్రార్థన చేద్దాంలే, లేకపోతే సహకరించాలి అనేటటువంటి ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి మాటలు కాకుండా సహకరించడానికి ముందుకు రాగలిగినటువంటి క్రైస్తవులు ఈ దినాన్ని కావాలి. అలాంటి సంఘం కావాలి. అఫ్కోర్స్ మనలో కూడా కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేను కాదు అని అనుకోలేదు. కానీ ఎవరైతే చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారో అటువంటి వారు మనం ముందుకొచ్చి ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నోటి మాటతో చెప్పకుండా క్రియల ద్వారా జరిగించడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి. కనుక క్రియల ద్వారా మనం జరిగించాలి. నిన్నటి దినాన్ని నేను ఒక వీడియోను చూడటం అనేటువంటిది జరిగింది. అందులో ఒక ట్రాన్స్జెండర్ బయట అడుక్కుంటూ వచ్చి ఆ అడుక్కుని వచ్చినటువంటి డబ్బులతో ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి పేదవారికి, ఆహారం లేనటువంటి వారికి, సహజంగా సమాజం వాళ్ళని చాలా చెడు దృష్టితో చూడటము, అసహించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది డబ్బున్న వాళ్ళు చేయలేనటువంటి గొప్ప పనిని ఒక ట్రాన్స్జెండర్ తను అడుక్కుని తెచ్చుకున్నటువంటి డబ్బులతో గత కొన్ని రోజులుగా ప్రతిరోజు కూడా కొంతమందికి ఆమె ఆహారాన్ని పెడుతూ ఉంది. అలాగే ఆహార వస్తువులను ఆమె సరఫరా చేస్తూ ఉంది.
చాలా మంది వారికి ఉన్నటువంటి ధనంలో నుంచి కొంత తీసి ఇవ్వచ్చేమో. మరికొంతమంది ధనవంతులు అసలు వారు దాచుకున్నది దాచుకున్నట్టుగానే కాపాడుకుంటూ ఉండేవచ్చు. ఎవరి సొమ్ము వాళ్ళ ఇష్టం. మనం దానికి డిమాండ్ చేసి ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పేటువంటిది ఏమీ లేదు. కానీ కాకపోతే మనిషి పుట్టిన తర్వాత మానవత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ మానవత్వంతో చాలామంది వారి లేమిలో నుంచి కూడా సహకరించేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువు ఆయన కూడా కొంతమందిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆహారం పెట్టలేదు, నాకు వస్త్రాలు లేనప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇవ్వలేదు అని అంటే, ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి అని అడుగుతారు. ఇది ఇప్పుడు వచ్చాడు ఆయన, ఈ సమయంలో వచ్చాడు. నువ్వు 2 పూటలు 3 పూటలు తినగలిగినటువంటి స్థితిలో ఉన్నావు, కానీ ఒక్క పూట కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ వరకు అవసరం అనుకుంటే ఒక పూట త్యాగం చేసుకుని కూడా నువ్వు చేయగలిగినటువంటి అవసరత ఈ సమయంలో ఉంది. కనుక సహకరించడానికి ముందుకు రండి. రెండవ విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనం చేసేటువంటి పరిస్థితులలో కేవలం మనం దేవుని ప్రేమను కనపరచడానికి చేయాలి తప్పితే, మళ్ళీ ఇది చేయటం వెనక ఏదో పుణ్యం వస్తుందనో, లేకపోతే ఇంకొకటి ఏదో బెనిఫిట్ వస్తుందనో ఆ ఉద్దేశాలతో మనం ఇతరులాగా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనము ఇక్కడ పెట్టుబడి పెట్టట్లేదు లాభం తీసుకోవడానికి. కేవలం దేవుని బిడ్డలముగా దేవుని ప్రేమను ఈ రూపంలో కనపరచడానికి మాత్రమే మనం చేయాలి. మిగిలినటువంటి వారు ఒకవేళ అటువంటి పుణ్యం కోసమో పరోక్షం కోసమో చేసేటువంటి, ఇది చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉండవచ్చు. కానీ నేను దానికోసం కాదు మనం చేసేటువంటిది, దేవుని ప్రేమను ఈ రూపంలో మనం కనపరచడానికి. అయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమించి సహకారాన్ని నీకు అందిస్తున్నాడు అని చెప్పడానికే దేవుని బిడ్డలంగా మనం ముందుకు రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళరా, మీకు అవకాశం ఉన్నంత వరకు మీ ప్రాంతాల్లో మీరు సహకరించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అటువంటి అవకాశాలు లేవు, సహకరించాలని ఆశ కనుక ఉన్నట్లయితే మాతో పాటు చేతులు కలిపి సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రికను మనం ఇలాగ లైవ్ కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో గవర్నమెంట్ వారు ఏ ఆజ్ఞలు అయితే ప్రస్తుతానికి జారీ చేశారో ఈ యొక్క లాక్డౌన్ టైంలో, దానిని ఏమాత్రం కూడా తప్పకుండా సంఘస్థులుగా ఉన్నటువంటి మిమ్మల్ని కానీ వేరే వారిని కానీ ఎవరిని కూడా దేవుని మందిరంలోనికి ఈ కాలంలో ఇన్వైట్ చేయకుండా మా కుటుంబంతో కలిసి ఇక్కడ దేవుని ఏం చేస్తున్నామని అంటే ఆరాధన చేస్తున్నాము. మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి చెక్ చేసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఆరాధన జరుగుతున్న టైంలోనే. మరి దేవుడు అన్ని విధాలా కూడా మనకి సహకరిస్తూ ఆయనను ఆరాధించడానికి మేము ఎక్కడి నుంచి, అలాగే మీ గృహాల్లో మీరు మీ స్థలాల్లో నుంచి ప్రభువును మహిమపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం బట్టి దేవునికి వందనాలు. అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నర్సెస్, డాక్టర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతో గొప్ప సేవ పరిచయం చేస్తున్నారు. మరి నిన్నటి దినాన్ని నేను ఒక వీడియో చూస్తున్నాను. కరోనా వైరస్ సోకినటువంటి ఒక వ్యక్తిని బంధువులు సైతం వారు ఆమెను ముట్టుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడనటువంటి పరిస్థితుల్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులతో ఎత్తుకుని ఆమెని వాళ్ళ యొక్క వ్యాన్లో తీసుకుని వెళ్ళి
మరి ఆమె హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేటువంటి, అంటే ఎంత ప్రణాళిక వాళ్ళు తెగించి ఎలాగున ప్రజలను కాపాడడానికి వారు ప్రయాసపడుతున్నారో అటువంటి ఆ డిపార్ట్మెంట్ గురించి అక్కడక్కడ కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కువ శాతం వారి కుటుంబాలను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సుఖ సంతోషాలను విడిచిపెట్టి ఈరోజు ఎంతో త్యాగపూరితంగా ఈ మండు టెండర్లో వారు పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. కాబట్టి వారి గురించి ఖచ్చితంగా మనము తప్పనిసరిగా ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నటువంటి రీతిగానే ప్రార్థన చేయాలి. అలాగే ఇక నర్సెస్, డాక్టర్స్ వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత మరి ప్రాణాలకు తెగించి చేస్తున్నారో. నేను దినాన్ని నేను ఒక న్యూస్ చూశాను. ఒక 21 సంవత్సరాల యవనస్తురాలు నర్సుగా పనిచేస్తూ ఆమె ఈ కరోనా వ్యాధికి గురై చనిపోవడం అనేటువంటిది జరిగింది. జీవితాలు త్యాగం చేసుకుని పోరాటం చేస్తున్నారు ఎంతోమంది. మనం ఇళ్లలో కూర్చుని హాయిగా ఉన్నాం, కానీ ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ నిజంగా సల్యూట్ చేయాలి, అటువంటి వారందరికీ కూడా. సో దేవుడు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. అలాగే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు కూడా మరి మురుకు ప్రాంతాల్లోనికి కాళ్ళు చేతులు పెట్టి శుభ్రం చేసి ఎంతగానో కష్టపడుతూ పరిసరాల్ని శుభ్రపరుస్తూ ఉన్నటువంటి ఆ పారిశుద్ధ కార్మికుల గురించి కూడా మనము తప్పనిసరిగా ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అవసరం అనుకుంటే అటువంటి వారికి సహకరించాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈసారి మనం వాక్యంలోకి వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. మనం పోయిన వారం 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గడ్డి పువ్వు వలె గతించిపోవును అనేటటువంటి అంశంలో మనము ధ్యానం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మనిషి యొక్క జీవితము ఏ రీతిగా గడ్డి పువ్వులాగా ఉన్నదో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాము. పని దినాన్ని మనము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాళ్ళు, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవను. శోధన సహించువాడు ధన్యుడు. 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ధనవంతుడు అయినటువంటి వాడు గడ్డి పువ్వు వలె వాడిపోతాడు, వారి యొక్క ప్రయత్నములలో వాడిపోతాడు అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నములలో అనేటటువంటి మాటలో మూలార్థం ఏంటంటే తన నడకలలో అతడు వాడిపోతాడు అనేటటువంటి అర్థాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. గత వారం దీని గురించి మనం ధ్యానం చేసి దీని శోధన సహించువాడు ధన్యుడు అనేటటువంటి మాటను మనం చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు అనేటటువంటి మాటను మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, మరి శోధన అనేటటువంటి ఈ యొక్క పదము పైరాస్మాయ్ అనబడేటటువంటి గ్రీకు పదముల నుంచి వచ్చినటువంటి మాట. ఈ శోధన అనేటువంటిది విశ్వాస యొక్క జీవితంలో అనేక విధానాల్లో మనకి అది వస్తుందనేటటువంటి విషయాన్ని మనం 1వ అధ్యాయము 2వ వచనంలో నుంచే మనం గ్రహించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అక్కడ దాన్ని ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. శోధన గురించి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుకుని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని అనేటటువంటి 2వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు శోధన గురించి మనం ధ్యానం చేసాం.
దాని గురించి మరలా నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడట్లేదు. మరి సంఘంలో ధన్యుడు అనేటటువంటి ఆ సందర్భాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు అనేటటువంటి మాట మనం చేస్తాం. క్రైస్తవునిగా మనకి ఎన్నో రకాలైనటువంటి శోధనలు లోకంలో నుంచి వస్తాయి, కుటుంబంలో నుంచి వస్తాయి, సంఘంలో నుంచి వస్తాయి. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి మన వ్యక్తిత్వంలో నుంచి కూడా కొన్ని శోధనలు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో వీటన్నిటిలో నుంచి కూడా మనకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనలో కూడా మనం శోధించబడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే మనం శోధింపబడిన మీదట సువర్ణముగా మార్చబడతాము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కనుక ఈ శోధనలు మన జీవితానికి మేలుకరమైనటువంటివే అనే సంగతిని గతంలో మనం గ్రహించినట్లుగా ఈ శోధనలకు మనం భయపడేటటువంటి వారంగా, వాటి గురించి పారిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఖచ్చితంగా శోధనలో ప్రవేశించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ మనం శోధింపబడడం అనేటువంటి జరుగుతుంది. యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ప్రారంభించడానికి ముందు ఆయన బాప్తిస్మము తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత గొప్ప ప్రార్థనా శక్తితో ఆయన తిరిగి వెనకకు వస్తూ ఉన్నప్పుడు ఆయన శోధింపబడ్డాడు. యేసు ప్రభు వారికి శోధనలు రాలేదని కాదు, ఆయన శోధింపబడడం అనేటువంటిది జరిగింది. శోధనల గుండా ఆయన కూడా ప్రయాణం చేశాడు, కానీ వాటిని ఆయన సహించాడు, భరించాడు, జయ జీవితాన్ని మన ముందు పెట్టి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శోధనల గురించి ఏదో ఎంత జరుగుతుందని దేవుని బిడ్డలుగా మనం అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకు ఒక శోధనకరమైనటువంటిదిగా ఉండి ఉండవచ్చు. అలాగని మనము ఏదో ఒక వింత జరుగుతుందనేటటువంటి విధానంలో మనం ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ శోధన అనేటువంటిది మనల్ని ఇంకా ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, మనల్ని ఇంకా శుద్ధీకరిస్తుంది అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. ఈ శోధనను కనుక మనం సహించినట్లయితే, వాటిని బేర్ చేసినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే మనము ధన్యులము అని అంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సార్లు ధన్యులు అనేటువంటి మాటకి చాలా మంది లోకంలో నుంచి తీసుకుని వచ్చేటువంటి అర్థాలు ఏంటంటే, మనకి లోకంలో అన్ని సదుపాయాలు కలిగి ఉంటే మనం ధన్యులు అనుకుంటాం. నిజంగా నేను ధన్యుడినండి, ఒక మంచి సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, వెహికల్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, తినడానికి కావాల్సినటువంటి తిండి ఉంది, నాకు ఏ కొదువ లేదు, కావలసిన ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ విధమైనటువంటి కొదువ లేనటువంటి స్థితిలో నేనున్నాను, నేను ధన్యుడిని అని చాలా మంది చెప్పుకుంటారు. అఫ్కోర్స్ కావచ్చు, కాదనలేదు. కానీ బైబిల్లో మంచి జాగ్రత్తగా చూసినట్లయితే మన జీవితంలో మనం సాంఘిక పరముగా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో ఏర్పడేటటువంటి ఆ శోధనలలో నీవు సహించి భరించి నువ్వు నిలబడగలిగితే అది నీకు ఒక ధన్యకరమైనటువంటి జీవితం అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. నేను చెప్పాను కదా ఇందాక, శోధనలు మనకు అనేక రకాలైనటువంటి విధానాల్లో వస్తూ ఉంటాయి. అందులో కొన్నిసార్లు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ విశ్వాసపు పరీక్షలో నీవు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా నిలబడడానికి దేవుడు ఆయన తన అనుకూలతను బట్టి కొన్నిసార్లు శోధనలు మన జీవితంలో అనుకూలించవచ్చేమో.
ఏ రకమైన శోధనకైనా కూడా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి సంగతిని గ్రహించి, నన్ను ఈ శోధన ఒక ధన్యతలోనికి తీసుకుని వెళ్తుందని నువ్వు దేవుడిని మహిమపరచాలి. ఎందుకనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని అంటుంది. ఈ దినాన్ని దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క సంఘముగా, విశ్వాసులుగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పటికీ, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నీ జీవితము బాగుపరచడానికి, నీ జీవితము ఒక క్రమమైనటువంటి విధానంలో వెళ్ళటానికి, నువ్వెక్కడ కూడా విశ్వాసంలోంచి ట్రాక్ తప్పిపోకుండా, నీ గురిని నువ్వు కోల్పోకుండా ఉండడానికి కొన్నిసార్లు దేవుడు గద్దించేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఈ సంఘానికి సంబంధించకుండా వేరే సంఘానికి సంబంధించినటువంటి వారుగా ఉండి ఈ వాక్యాలు వింటున్నట్లయితే, మీరు మీ సంఘాల్లోనికి వెళుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యమును బోధిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకుడు దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి కానీ, దేవుని యొక్క వాక్యము ద్వారా ఒకవేళ ఎప్పుడైనా నువ్వు గద్దెంపుకు లోనైనట్లయితే, ఆ గద్దెంపును బట్టి నువ్వు భయపడేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు, ఆ గద్దెంపుకు పారిపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, ఆ గద్దెంపును బట్టి దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆ గద్దెంపు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు ధన్యుడు కావాలని, నువ్వు ధన్యత్వంలోనికి వెళ్ళాలని. చాలాసార్లు చాలా మంది విశ్వాసులు మాట్లాడుకునేటువంటి అంశాలు ఏమిటంటే, ఈ రోజు ప్రసంగం నా గురించే పాస్టర్ గారు చేశాడు అని అనుకుంటూ ఉంటారు. ఈరోజు వాక్యం అంతా కూడా నాతోనే మాట్లాడింది కేవలం. అంటే కొన్నిసార్లు లోపల రెండు రకాలు ఉంటాయి. పైకి భక్తి పనులాగా దేవుని వాక్యం నాతోనే మాట్లాడింది అని అంటారు. అదే సమయంలో మనసులో ఏమిటంటే, ఈ రోజు ప్రసంగం అంతా నా గురించే ప్రసంగం చేస్తున్నాడు, నన్నే టార్గెట్ చేశాడని లోపల హృదయంలో అనుకుంటూ ఉంటున్నాడు. నీ అంతరాత్మ దేవునికి తెలుసు నీవేం ఆలోచిస్తున్నావు అనేటువంటిది. దేవుడు నిన్ను గద్దించే సమయంలో ఆ గద్దింపునకు నువ్వు లోబడినట్లయితే ఒక ధన్యకరమైనటువంటి జీవితంలోకి నువ్వు వెళ్తావు. ఎందుకంటే నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ జీవితాన్ని క్రమపరచడానికి, నీ జీవితాన్ని ఒక క్రమమైనటువంటి మార్గంలో పెట్టి నిన్ను నడిపించడానికి దేవుడు తన గద్దింపును కొన్నిసార్లు తన బిడ్డలైనటువంటి వారి జీవితంలో ఆయన అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు పేతురుని గద్దించాడు, తన శిష్యులను గద్దించాడు అనేక సందర్భాల్లో. ఎందుకంటే యేసు తర్వాత నెక్స్ట్ మిగిల్చినటువంటి ఆ మిషన్ అంతా కూడా, ఆ పని అంతా కూడా ఆ యొక్క శిష్యులను పడినటువంటి వారు చేయాలి. కాబట్టి వారు పరిపూర్ణులుగా తయారు చేయబడాలంటే మధ్య మధ్యలో వారు చేసేటటువంటి పొరపాట్లకు ఆయన ఏం చేశాడంటే గద్దించడం అనేటువంటిది జరిగింది. వారి విశ్వాసం విషయంలో ఆయన గద్దించాడు. కొన్నిసార్లు యేసు ప్రభువుని గురించి శోధించినటువంటి విషయంలో, దేవుని సంకల్పానికి ఆటంకకరంగా నిలబడినటువంటి విషయంలో ఆయన గద్దించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ దినాన్ని క్రైస్తవ సంఘముగా మనం పరిపూర్ణులుగా లేము. మనం పరిపూర్ణతలోనికి ఎదుగుతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి ఆ పరిపూర్ణతలోనికి మనం వెళుతున్నటువంటి తరుణంలో లోకంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో మనం అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పుడు కానీ, కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు కానీ కొన్నిసార్లు మన ట్రాక్ తప్పిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంటాయి. మనము వెళ్ళేటువంటి మార్గం నుంచి పక్కకు తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. అలాంటి సందర్భంలో దేవుడు నీతో ఆయన గద్దింపును తీసుకుని వచ్చి మరలా నేను క్రమపరిచి తన యొక్క ఉన్నటువంటి మార్గంలో ఆ గురి యొద్దకు ఆయన నడిపించేటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క గద్దింపు నీ జీవితంలోకి వచ్చినట్లయితే నీవు ధన్యుడుగా కనబడుతున్నటువంటి సంగతిని గ్రహించాలి. కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు
ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం మన జీవితానికి జీవం. దేవుని యొక్క వాక్యమే మనకి జీవాన్ని ఇచ్చేటువంటిది. దేవుని వాక్యమే మనల్ని విశ్వాసములో నడిపించేటువంటిది. దేవుని యొక్క వాక్యమే ఆ దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చేటువంటిది. అటువంటి దేవుని యొక్క వాక్యం ఈ దినాన్ని నీ చేతుల్లో బైబిల్ గ్రంథముగా అది కనబడుచు ఉన్నది. ఒకవేళ కొంతమందికి ఇది మత పుస్తకము అని, మత సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి ఉండి ఉండవచ్చును, కానీ బైబిల్ గ్రంథం అనేటువంటిది ఇది క్రైస్తవుల మత పుస్తకము కాదు. ప్రతి మానవుని కూడా జీవముతో నింపి ఆ జీవ జలములో నుంచి వారిని తృప్తిపరచి ఆ జీవముతో కూడినటువంటి నిత్యరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి ఆ దేవుని యొక్క జీవవాకులు. దేవుని సంఘముగా, దేవుని బిడ్డలముగా మనము ఈ దేవుని యొక్క వాక్యమును దివారాత్రములు కూడా ధ్యానిస్తే ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందనంటే ధన్యతలోనికి తీసుకుని వెళుతుంది అని మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో శోధనలు ఏర్పడినప్పుడు, దేవుడు మనల్ని గద్దించేటువంటి సమయంలో మనం లోబడేటటువంటి పరిస్థితిని మనం తీసుకుని వచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఎందుకనంటే వాక్యము తెలియకపోతే సత్యము మనం గ్రహించలేము. వాక్యము మనం ఎరిగి ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఈ సందర్భంలో మనకు ఎదురైనటువంటి పరిస్థితి దేనిని బట్టి మనం ఏమి చేయాలి అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. పైన మొదటి వచనంలో మనకు ఏం కనబడుతుందంటే దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు. ఒక లోకములో అనేక మంది దుష్టకరమైనటువంటి ఆలోచనలు మనకి ఇచ్చేటువంటి వారు ఉంటారు. పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చుండక మనము యెహోవా ధర్మశాస్త్రమునందు అనగా దేవుని యొక్క వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటే అది మనకి ఎంతో గొప్ప మేలును మన జీవితంలో చేస్తూ ఉంది. అది ఎంతో గొప్ప శక్తిని మన యొక్క జీవితానికి అనుగ్రహిస్తూ ఉంది. అప్పుడు మనము ఎక్కడైనా తప్పిపోతున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని క్రమపరుస్తూ ఉంటుంది. లేదు నీ మార్గం అటు కాదు ఇటు అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రయాణములలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రోడ్ల మీద కొన్ని కాషన్స్ మనం చూస్తూ ఉంటుంటాం. ఇక్కడ పెద్ద మలుపు ఉన్నది అని అంటుంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి స్థలము, నెమ్మదిగా పోగలను, వంతెన కూలిపోటుకు సిద్ధంగా ఉన్నది, నెమ్మదిగా పోగలను అని కొన్ని రకాలైనటువంటి సూచనలు మనం చూస్తూ ఉంటుంటాం. వాటిని పట్టించుకోకుండా ఇక ఇష్టానుసారంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే కొన్నిసార్లు ప్రమాదానికి గురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకనే ఆ బోర్డ్స్ని గవర్నమెంట్ వారు ఎందుకు ఆ బోర్డ్స్ని పెడతారు? ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి గమ్యానికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో అటువంటి బోర్డ్స్ని పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంటారు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యము కూడా మనము ఆ మోక్ష మార్గానికి ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణంలో ఈ యాత్రలో దేవుడు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని నీవు ఎప్పుడైతే పాటిస్తూ నువ్వు ముందుకు వెళ్తుంటావో నీ ప్రయాణం సుఖవంతమై అది గమ్యానికి నిన్ను క్షేమంగా చేర్చేటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆ దేవుని యొక్క మాటలలో నువ్వు ఆనందిస్తూ దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీవు ధన్యుడవు అనేటువంటి మాటలు మనం ఎన్నో రకాల విషయాల్ని ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా వింటుంటాము, అలాగే చదువుతుంటాము, ధ్యానం చేస్తుంటుంటాము, చూస్తూ ఉంటుంటాము. సో వాటిలో దేవుని వాక్యానికి మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎంతవరకు ఉందనేటువంటి విషయాన్ని మనం ఈ సంఘంలో గ్రహించవలసినటువంటి వారంగా కనబడుతున్నాం. నువ్వు ధన్యుడు కావాలనంటే, ధన్యత్వం అనేటువంటిది నీ జీవితంలో ఉండాలనంటే, వయసు మళ్ళినటువంటి వారు, చదవలేనటువంటి వారు,
దేవుని యొక్క వాక్యాన్ని ఇక చూడలేనటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. కానీ వారు ఒకప్పుడు చదువుకున్నటువంటి ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకోవటం వలన ఆ వాక్యాన్ని మననం చేసుకుంటూ వారి విశ్వాసపు అనుభవాల్లో నుంచి వారి విశ్వాసపు యాత్రను కొనసాగించేటువంటి వారు ఉన్నారు. ఈ దినాన్ని చాలా మంది యవనస్తులు, దేవుని బిడ్డలైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి వారు దేవుని వాక్యానికి చోటు లేకుండా, దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి వారు ఉన్నారు. దేవుని దినాన్ని నువ్వు ధన్యుడు కావాలనంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి అని దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని మరి యొక్క లాక్డౌన్ కారణంగా మరి అనుగ్రహించాడు. నేను చాలా మంది గృహాలను దర్శిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మరి కుటుంబంతో కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ కుటుంబ ఆరాధన చేస్తున్నటువంటి వారు నా దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలాగే కొంతమంది మరి వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నటువంటి వారు ఉన్నారు. దాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కొంతమంది అయితే మరి టీవీలు ఆన్ చేసుకుని ఇష్టానుసారంగా టీవీలతో గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. మరి కొంతమంది ఫోన్లతో గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. సో ఇలాగా కొంతమంది వారి జీవితాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎవరైతే దేవుని వాక్యానికి చోటించి దేవుని సన్నిధికి చోటించి ఆయనతో గడుపుతున్నారో అటువంటి వారు ధన్యులుగా కనబడుతున్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మరి దేవుని వాక్యము ఆనందించుచు మరి దానిని దివారాత్రం ధ్యానం చేసేటువంటి వారు ఎలా ఉంటున్నారు అంటే నిర్దోషముగా నడుచుకునేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. చూడండి, 119వ కీర్తన మొదటి వచనం కనుక మనం చదువుకున్నట్లయితే 119వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటున్నట్లయితే అక్కడ దేవుని యొక్క మాటలు ఏమని తెలియజేస్తున్నాం చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిర్దోషముగా అనేటటువంటి మాటకు మూలార్థము రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటి ఏంటంటే పరిపూర్ణముగాను లేకపోతే యథార్థముగాను అనేటువంటి మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి పరిపూర్ణముగా లేక యథార్థముగా నడుచుకున్న వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇదినాన్ని దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు యథార్థమైనటువంటి స్థితిలోనికి వెళతావు, అలాగే పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వెళతావు. నిర్దోషమైనటువంటి స్థితిలో ఉండి నువ్వు దేవుని యొక్క ధన్యతను సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యం. 119వ కీర్తన అంతా కూడా చదవండి. వాక్యం యొక్క విలువేంచో మనకు అందులో కనబడుతుంది. వెండి కంటే, బంగారం కంటే, జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పాడుతుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మది నాకు ఇచ్చిందని చెప్పేశాను. కనుక దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యముగా మనం గ్రహించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆ వాక్యానికి మూలమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనను మనము ఎప్పుడు కూడా కలిగి ఉన్నట్లయితే మన జీవితము ఆయన ఎంత యథార్థముగా పరిపూర్ణముగా నిర్దోషముగా ఆయన నడుచుకున్నాడో మనము కూడా ఈ వాక్యమును బట్టి మనం అంతే యథార్థముగా నిర్దోషముగా పరిపూర్ణముగా నడుచుకునేటటువంటి కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నువ్వు ధన్యుడు కావాలంటే ఆ వాక్యమును బట్టి నువ్వు ఆనందించుచు నిర్దోషముగా యథార్థవంతుడిగా పరిపూర్ణుడుగా నువ్వు సాగేటటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నువ్వు అది కావాలని కోరుకుంటే దేవుని యొక్క వాక్యమును ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటను మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క మాటలు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం.
జ్ఞానము అలాగే వివేచన మనము కలిగి జీవించాలి. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే దేవుని యొక్క వాక్యం నుంచి వస్తాయి. మళ్ళా దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం ఉంది, దేవుని యొక్క వాక్యంలో వివేచన ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకుంటున్నప్పుడు, ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనకి జ్ఞానం ఇస్తుంది, అలాగే వివేచన అనేటువంటిది అనుగ్రహిస్తుంది. ఈ రోజున చాలా మంది జీవితంలో వివేచనకు బదులు కుయుక్తి ఎక్కువగా కనబడుతూ ఉంది. కుయుక్తి దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది కాదు, అది సైతానుగాడి యొక్క లక్షణం. సాతానుగాడు కుయుక్తితో వాడు జీవిస్తూ ఉన్నాడు, కుయుక్తితో అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు. సో కుయుక్తి అనేటువంటిది అది సైతాన్ యొక్క లక్షణం. కానీ దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన వివేచించేటువంటి హృదయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వివేచన హృదయంలో మనం జీవించాలంటే దేవుని యొక్క వాక్యం యొక్క విలువలు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం భద్రం చేసుకున్నప్పుడు, వాక్యంలో మనం ఎదిగినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే వివేచన కలుగుతుంది, దేవుని యొక్క జ్ఞానము కలుగుతుంది. దేవుని యొక్క జ్ఞానం కలుగుతుంది. మరి నిన్న దినాన్ని నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఒక సహోదరి మాట్లాడుతూ, మా బంధు ఒక సహోదరి మాట్లాడుతూ ఆమె ఏమి చెప్తున్నారంటే, దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు పాస్టర్ గారు, కాబట్టి మీరు ఏం చేయాలనంటే ఈ సమయంలో ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసుకోకుండా, అనగా అందరికీ పని చేయకుండా కొంత మీరు దాచుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోండి అని చెప్పేసి అని ఆమె చెప్పడం జరిగింది. నేను అన్నాను, సో జ్ఞానమే మిగులుతుందమ్మా నా దగ్గర, ఇక మిగిలినవి కూడా మిగలట్లేదని చెప్పేసి అని చెప్పాను. దేవుని జ్ఞానం అనేటువంటిది స్వార్థముతో ఆలోచించేటువంటిది కాదు. దేవుని యొక్క జ్ఞానము మనల్ని ఎప్పుడు కూడా ఎదుటివాడు కష్టంలో ఉంటే చూస్తూ ఉండమని చెప్పేటువంటిది కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటలో ఎవడు మన పొరుగువాడు అంటే ఎవడు అవసరతలో ఉన్నాడో అటువాడు మన పొరుగువాడు. మన పక్కించోడు మన ఎదురింటోడు కాదు, మన పొరుగువాడు. ఎవరు అవసరతలో ఉన్నాడో అటువాడు మన పొరుగువాడు. కాబట్టి ఆ అవసరతలో ఉన్నటువంటి వారు ఏ అవసరతలో ఉన్నారో మనము ఏదైతే చేయగలిగిన స్థితిలో ఉన్నామో అది చేసేటటువంటి మనస్సును కలిగి మనం చేయగలిగినప్పుడు అది మంచి హృదయంగా కనబడుతూ ఉంటుంది. మన జ్ఞానం కలిగి ఉండి మనమే అంతా సంపాదించుకుని పెట్టుకోవడం అనేటువంటిది అది దైవికమైనటువంటి జ్ఞానం అని నేను అనుకోవటం లేదు. దేవుడు గత 2 నెలల నుంచి దరిదాపు ఆరాధనలు జరగకుండా, దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని సన్నిధికి రాలేకుండా, దేవుని సన్నిధిలో కానుకలు అనేటువంటివి పట్టలేనటువంటి పరిస్థితుల్లో సైతం ఈరోజు సేవకులు సంతోషంగా ఉన్నారు, వారి కుటుంబాలు సంతోషంగా ఉన్నవి. సో కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడినప్పటికీ దేవుడు ఎక్కడ కూడా ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేస్తూనే నడిపిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో నేను ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా మంది విశ్వాసులు వాళ్ళ చాలా మంది అంటే అందరూ కాదు, కానీ కొంతమంది విశ్వాసులైనటువంటి వారు, అది ఈ సంఘం గురించి నేను మాట్లాడట్లేదు కానీ చాలా జనరల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. మనం కానుకలు ఇస్తే వాళ్ళు బతుకుతారు, లేకపోతే బతకలేరు అనేటువంటి ఆలోచనలతో చాలా మంది ఉండి ఉంటుంటారు. సహోదరుడు సహోదరి, నువ్వు పిలిస్తే దేవుని సేవకుడు రాలేదు, దేవుడు పిలిస్తే వచ్చాడు. ఆయనకు తెలుసు వాళ్ళని ఎలా పోషించుకోవాలి, ఆయనకు తెలుసు వాళ్ళని ఎలా నడిపించాలి. కాబట్టి కొంత సందర్భంలో దేవుడు నిన్ను వాడుకోవచ్చు, మరికొంత సందర్భంలో వేరే వాళ్ళని వాడుకోవచ్చు. మా కానుకలను బట్టి మీరు బ్రతుకుతున్నారనేటువంటి ఆలోచనలతో ఏ విశ్వాసాలు అయితే ఉంటారో మీరు అటువంటి వారు మీ యొక్క ఆలోచనల నుంచి బయటకు రండి. కొంతమంది విశ్వాసాలైనటువంటి వారు సంపాదించుకున్న సంపాదనలో సేవకులైనటువంటి వారికి కూడా సహకరిస్తున్నటువంటి వారు లేకపోలేదు, కానీ కొంతమంది ఆలోచనలు ఈ రకంగా కనబడుచు ఉన్నవి. కాబట్టి అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు మీ ఆలోచనలో నుంచి బయటికి రండి. దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు, దేవుడు ఖచ్చితంగా సహకరిస్తాడు. అయితే ఇక్కడ దేవుని సేవకులముగా, దేవుని బిడ్డలముగా మనం ఒక ధన్యతలోనికి వెళ్ళాలంటే మనకి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేచన చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి సంగతిని మనం గ్రహించుకోవాలి. సో దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఇటువంటి జ్ఞానము వివేచన లేదు కాబట్టి
సమస్యల్లో మనం కొట్టుమిట్లాడుతూ సమస్యల నుంచి బయటికి రాలేకుండా ఆ సమస్యల వలయంలోనే చాలా మంది వాళ్ళ ప్రాణాలని త్యాగాలు చేసుకుంటూ ఉన్నారు. పేరుకు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఆ సమస్య నుంచి బయటపడలేనటువంటి పరిస్థితుల్లో జీవితాల్ని నాశనం చేసేసుకుంటూ ఉన్నారు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే, ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, యోహాను సువార్త 15:7 చెప్పినట్లుగా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంది అని చెప్పినట్లుగా మనము దేవుని యొక్క మాటలు మన హృదయంలో పెట్టుకున్నట్లయితే ఈ వాక్యము క్రిటికల్ కండిషన్లో, భయంకరమైన పరిస్థితుల్లో నీ జీవితానికి ఏమిస్తుందనంటే జ్ఞానమునిస్తుంది, వివేచనిస్తుంది. అది నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి పడేటటువంటిదిగా అది తీసుకుని వస్తుంది. సో అప్పుడు నువ్వు ధన్యుడిగా జీవించడానికి అవకాశం అనేటువంటి కనబడుతుంటుంది. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం కాదు మనకు కావాల్సినటువంటిది. లోక సంబంధమైన జ్ఞానం ఈ లోపల మనం బతకడానికి మాత్రం ఉపయోగపడచ్చును, కానీ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే అది ఈ లోకంలోనే కాదు, రేపు దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించి అక్కడ నిత్యము దేవుడితో మనం కలిసి ఉండడానికి ఉపయోగపడేటువంటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో మరి ఈ యొక్క భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే జ్ఞానము తర్వాత వివేచన మన జీవితంలో మరి కావాలి అనేటటువంటి మాటను మనం తెలియజేస్తున్నాడు. అందుకు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని అంటున్నాడు. ఇది నాని జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి వద్దాం, దేవుని సన్నిధి దగ్గరికి వద్దాం. ఎందుకంటే జ్ఞానం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానమునే ఉన్నాడని దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలం అనేటువంటి మన జీవితంలో ఆ యేసుక్రీస్తుని కలిగి ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే మనకు అన్ని పరిస్థితులలో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ ప్రభు యొక్క సన్నిధిని బట్టి మనం తప్పిస్తూ ధన్యతలోనికి మనం తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి నీ జీవితం ఏ శోధన వచ్చినా, ఎటువంటి శోధనలో నువ్వు నిలిచి ఉన్నా, ఏమాత్రము కూడా నువ్వు భయపడకుండా ఆ శోధనని నువ్వు సహించుకుంటూ ఆయన నాతో పాటు ఉన్నాడనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందు కొనసాగుతూ ఉంటావో అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలను చూస్తావు. ఒక ధన్యుడిగా నువ్వు నిలబడడానికి అవకాశం అనేటువంటిది కనబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని ధన్యతలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటిని గురించి వివరించుకోవాలంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు, ఒక్కొక్క దాని గురించి అవసరమైతే 2-3 ప్రసంగాలు కూడా చేయొచ్చు మనం. సో అన్ని ధన్యతలు, ఆత్మ విషయమే దీనులైనటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. కనుక సహోదరుడు సహోదరి, ఈ దినాన్ని దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఈరోజు ఒకవేళ కొంతకాలం లాక్డౌన్ కారణంగా దేవునికి సన్నిధికి రాలేనటువంటి ఒక శోధన మన జీవితానికి ఏర్పడి ఉండవచ్చును. మనకు కొంతకాలం తర్వాత అవసరం అనుకుంటే దీని కంటిన్యూషన్లో కూడా సంఘాలు మూతపడేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చి, దేవుని బిడ్డలైనటువంటి వారు కలుసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చి, దేవుని యొక్క వాక్యం కరువైపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చినా కానీ నేను విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఆయన ఉన్నట్లయితే, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే, ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందనంటే ఆ శోధనను సహించేటువంటిదిగా నిలబెడుతుంది. ఆ శోధనలో నువ్వు ఆ జయ జీవితాన్ని సంపాదించుకొని ధన్యుడిగా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నివసించేటువంటి బిడ్డగా అది నిన్ను నిలబెడుతుంది. అటువంటి కృప ఈ మాటలు వినిచినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుతూ నా మాటల్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, మోకరించండి. మోకరించలేనటువంటి వారు లేచి నిలబడండి. అది మీ గృహమైనా లేక మందిరమైనా ఎక్కడైనా కానీ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేనటువంటి వారు లేచి నిలబడండి. ఈ దినాన్ని నీ జీవితం ఎలాగుందో చూసుకుందాం, మన బ్రతుకులు ఎలాగున్నాయో చూసుకుందాం. మనము ధన్యులము అనేటువంటి ఆ స్థితిలోకి వచ్చేటంత వరకు ఎన్ని శోధనలు వచ్చినా సహించి నిలబడేటువంటి వారికి మనం ఉందాం.
ఎందుకంటే అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలుగా మనం సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి దినాన్ని నీ యొక్క సన్నిధిలో నీ మాటలు వినిచున్నటువంటి మా యొక్క జీవితంలో మా ప్రభువా, ఈ యొక్క మాటల యందు మేము లక్ష్యం ఉంచి నాయన మా యొక్క జీవితాన్ని ఈ సమయంలో మా తండ్రి ధన్యత్వంలోకి నడిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నీ యొక్క మాటల్లో మా ప్రభువా ఒక గొప్ప శ్రేష్టత ఉన్నది. నీ మాటల్లో జీవం ఉన్నది. నీ మాటల్లో జ్ఞానం ఉన్నది. నీ మాటల్లో వివేచన ఉన్నది. నీ మాటలు మా ప్రభు మా జీవితాలను ఏం చేస్తాయంటే క్రమపరుస్తూ ఉన్నాయి. నీ మాటలు మా జీవితాలు మా తండ్రి ధన్యత్వంలోకి నడిపిస్తూ ఉన్నాయి. కానీ మా మాటలు యందు మేము లక్ష్యం ఉంచినటువంటి వారం అయితే మా ప్రభు ఒకవేళ మా జీవితాన్ని ఎక్కడైనా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దించినప్పుడు, మమ్మల్ని క్రమపరిచినప్పుడు, మమ్మల్ని సరిచేసేటప్పుడు నాయన ఇదిగో మేము వాటికి లోబడితే మేము ధన్యులుగా జీవిస్తూ ఉన్నాం. మేము ధన్యుల స్థితిలోనికి మేము వెళుతూ ఉన్నాం. ఆ ధన్యత్వంలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రభు ఎంతకాలం ఒకవేళ మా జీవితంలో తెలుసో తెలియకో నీ మాటలు మమ్మల్ని గద్దించినప్పుడు మేము మా ప్రభు మా అడుగులు వెనకకు వేసి తిరిగి లోపంలోనికి కలిసిపోవాలను, లేకపోతే మరి ఒక సంఘానికి వెళ్ళిపోవాలను ఆలోచించినటువంటి వరకు ఉండి ఉన్నాం మేము. కానీ దినాన్ని ఎప్పుడైతే మేము గద్దింపుకు లోబడతామో అటు వారం అయ్యా నీ గద్దింపు మాకు వచ్చినప్పుడు అయ్యో మేము ధన్యులము అని మేము గ్రహించుకుని ఆ గద్దింపుకు లోబడి సాగిపోయే కృపను మాకు అనుగ్రహించిన ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవానికి వందనాలు. నీ వాక్యమని మేము ఆనందించేటువంటి వారుగా నిత్యము దాన్ని ధ్యానం చేసేటువంటి వారు లేవనెత్తండి. నాకు నిర్దోషముగా యథార్థముగా మా ప్రభు పరిపూర్ణముగా నడుచుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఆయన జ్ఞానము వివేచన కలిగినటువంటి వారంగా మేము ఉండే కృప చూపి దాన్ని సంపాదించుకున్నటువంటి నీ వాక్యములు మా ప్రభు వెతికేటువంటి కృపను మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో మేము జీవిస్తూ ప్రతి శోధన నుంచి తప్పించబడి వాటిలో మేము సహించుకుంటూ పరిపూర్ణమైన ధన్యులుగా మేము జీవించి ఈ రాజ్యంలో మేము సాగేటువంటి ధన్యత ఇదిగో ఇక్కడ కూర్చున్న మాకు, అలాగే ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి బిడ్డలకు, అదేవిధంగా మా తండ్రి యావత్ ప్రపంచ క్రైస్తవ జనాంగములకు మీరు అనుగ్రహించి మరి విజ్ఞాపన చేస్తూ మరి సమయంలో కరోనా వైరస్ మా ప్రభా అనేక మంది భక్తులు ప్రార్థిస్తున్నటువంటి రీతిగా, అనేక సంఘాలు ప్రార్థిస్తున్నటువంటి రీతిగా, అనేక మంది విశ్వాసులైనటువంటి వారు ప్రార్థిస్తున్నటువంటి రీతిగా, అనేక దేశాలు ప్రార్థిస్తున్నటువంటి రీతిగా ఇదిగో నాయన ఈ యొక్క వైరస్ నుంచి ప్రపంచాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. నీ రక్తమును మా ప్రభా ఈ ప్రపంచ దేశముల మీద ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా మా భారతదేశం మీద నేను ప్రోక్షిస్తున్నందుకు వందనాలు దేవా. ఇదిగో మా ప్రపంచ దేశములతో పోల్చుకుంటే మీరు మాకు ఎంతో కాపుదలు ఇచ్చిన్నారు నాయన. మా దేశములలో మా తండ్రి దీని బాధిన దీని యొక్క బాధ గురికి పడినటువంటి వారు ఈ యొక్క మా తండ్రి ఈ వ్యాధికి గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు తక్కువగా ఉండి మా ప్రభావం అందులో అనేక మంది మరలా బాగా తిరిగి రావడానికి మీరు ఇస్తున్న కృప కనుక స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నేను ఇది హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి కరోనా పేషెంట్స్ ని గాయపడిన ఈ హస్తమును వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కల్వరి శిలువలో క్రీస్తు కాచిన రక్తము పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి వందనాలు. ఈ సభలో ప్రత్యేకించిన ఆయన మా ప్రభా ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన ఇదిగో పారిశుద్ధ కార్మికులుగా ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. అధికారులు నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. దేశాధిపతులను గురించి ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానము వివేచన తెలివిని మీరు అనుగ్రహించి ఇదిగో ఆయన ఇప్పటికీ ఆర్థికంగా ఎంతో కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో రానైనటువంటి దినాల్లో మా ప్రభా ప్రపంచాన్ని దేశాన్ని నడిపించేటువంటి విధానంలో ఆయన సక్రమమైనటువంటి మార్గాలు ఎన్నుకునేటువంటి వారికి జ్ఞానం అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. ఇదిగోనైనా దీని కొరకు పనిచేస్తూ పాటుపడుతూ అనేక మందికి సహకరిస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ వారిని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేసే ప్రయత్నములు సహకారాన్ని అందించమని విజ్ఞాపన చేస్తున్నారు. దేవ ఇదిగో మా సుందరయ్య కాలనీని మా ప్రభా మా ప్రకాశ్ పంతుల నగర్లో ఉన్నటువంటి కాలనీలు అన్నింటినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను.
మా ప్రభు ఈ ప్రాంతముల మీద నీ రక్తం నుంచి మా ప్రభు ఎవరు ఏ విధమైనటువంటి వ్యాధికి గురవకుండా నీ కాపుదల ప్రతి గృహం ఉండినట్లు నీ సహాయం అందించమని విజ్ఞాపన చేస్తూ మరొకసారి మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరు దేవుని నడిపించమని యేసు నామమున అడిగి పొందుకొని నామము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, ఆయన సంఘముగా కూడినటువంటి మనందరికీ ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలకు మిగిలినటువంటి విశ్వాసులందరికీ దేవుని సేవకులకు ఇప్పుడు నీ ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. రాత్రియు సాధించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా మనం పునరుద్ధారణ పండుగ దినంలో మనం దేవుని సన్నిధిలో కలుసుకుని ప్రభువుని మహిమ పరచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.